మొత్తానికి సీజన్ లీగ్ స్టేజ్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఇప్పుడే అసలైన వార్ చూడబోతున్నాం. నువ్వా నేను అన్నట్టు ట్రోఫీ గెలవడానికి 4 డిస్ట్రక్టివ్ టీమ్స్ కాసుకొని కూర్చున్నారు. దీంట్లో భాగంగానే 26న ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటన్స్ క్వాలిఫైర్ 1 మ్యాచ్ ఆడబోతున్నారు. అసలు ఫ్యాన్స్ ఎలాంటి ఊపికించే మ్యాచ్ కోసం చూస్తున్నారు. అలాంటి పైసా వసూలు గేమ్ ఇది. ఎందుకంటే ఈ సీజన్లో ప్రతి ఒక్కరికి వణుకు పుట్టిస్తున్న గుజరాత్ ఒక పక్క ఉంటే మరోపక్క ఎంత పెద్ద టీంనైనా తగలెట్టేసి ఆర్సీబీ ఆడబోతున్నారు. మరి ఇలాంటి బ్లాక్ బస్టర్ మ్యాచ్లు గెలిచి నిలిచేదెవరో తెలుసుకోవాలిగా. ఈ మ్యాచ్కు సంబంధించి హెడ్ టు హెడ్, పిచ్ కండిషన్స్, ప్లేయర్ బ్యాటిల్ అండ్ ఎవరు గెలిచి ఫైనల్స్కి వెళ్తారు, ఇలా అన్ని విషయాలు తెలుసుకుందాం. మరి సీజన్ ఐపీఎల్ అయిపోవచ్చేమో కానీ మన ఛానల్లో మాత్రం 365 డేస్ ఎప్పుడు వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అయితే మళ్ళీ ఈ ఛానల్ మీకు కనిపించకపోవచ్చు. ఇంకా పోయి లేట్ మావా, అదేదో ఇప్పుడే కొట్టేస్తే బాగుంటుంది. నౌ లెట్స్ స్టార్ట్ ద మ్యాటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచ్ అయితే 26th మేన హెచ్పిసిఎల్ స్టేడియం ధర్మశాలలో ఆడబోతున్నారు. అయితే ఈ సీజన్లో ఇప్పటికే ఆర్సీబీ జీటీ మధ్య 2 మ్యాచెస్ జరుగున్నాయి. దీంట్లో కూడా ఆర్సీబీ డామినేటింగ్ చేసి గెలిస్తే మరొకటి జీటీ మరింత డామినేషన్ చూపించి గెలిచారు. ఈ సీజన్లో అయితే ఇద్దరి మధ్య టఫ్ కాంపిటీషన్ చూసాం. అదర్ హ్యాండ్ ఓవరాల్ స్టార్ట్ చేసుకున్న మొత్తం మీద 8 మ్యాచెస్ ఆడితే దీంట్లో 4 ఆర్సీబీ, 4 గుజరాత్ గెలిచినారు. ఇక్కడ ఎవరికెవరు తక్కువ కాదన్నట్టు ఇద్దరి మధ్య ఈక్వల్ ఫైట్ చూస్తున్నాం. అదే పిచ్ కండిషన్స్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ అయితే ధర్మశాలలో ఆడబోతున్నారు. ఇక్కడ మొత్తం మీద 17 ఐపీఎల్ మ్యాచెస్ జరుగున్నాయి. దీంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 10 సార్లు గెలిస్తే అదర్వైజ్ చేజింగ్ చేసిన టీమ్స్ 7 టైమ్స్ గెలిచారు. అదే ఈ సీజన్లో ఇక్కడ మొత్తం 3 మ్యాచెస్ జరుగున్నాయి. ఈ 3 మ్యాచెస్లో 2 సార్లు చేజింగ్ చేసిన టీమ్సే గెలిచారు. ఇక్కడ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జరిగిన 3 మ్యాచెస్లో 3 సార్లు కూడా 200+ స్కోర్స్ కొట్టారు. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఆడిన 3 మ్యాచెస్లో ఇన్నింగ్స్లో 200+ స్కోర్స్ అండ్ ఒక ఇన్నింగ్లో 199 కొట్టారు. ఇవన్నీ చూస్తుంటే ఇది బ్యాటర్స్కి ఎలాంటి స్వర్గమో తెలుస్తుంది. అదేదో 200 కొట్టడం ఆనవాయితీ అన్నట్టు ఎవరన్నా ఈజీగా స్కోర్ చేస్తున్నారు. అయితే ఇక్కడ పిచ్లో మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది. దీనివల్ల బ్యాటర్స్కి అగ్రెసివ్ స్ట్రోక్ ప్లే ఆడడం చాలా వరకు ఈజీగా ఉంటుంది. ఆల్సో ఇనిషియల్ స్టేజ్లో పేసర్స్కి స్వింగ్ లభిస్తుంది. బట్ ఓవరాల్గా చెప్పాలంటే పిచ్ నుండి బౌలర్స్కి పెద్ద అడ్వాంటేజ్ ఏమీ ఉండదు. అయితే టాస్ గెలిచిన కెప్టెన్ చేజింగ్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఫ్యాక్టర్ ప్లేలోకి రావచ్చు. అలాంటప్పుడు ఎంత పెద్ద టోటల్ అయినా పెద్ద మ్యాటర్ కాదు. అందుకే ముందు చేసి చేయొచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ముందుగా గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళైతే లాస్ట్ గేమ్లో సిఎస్కేని చెత్త కుమ్మేశారు. అసలు ఎక్కడ కూడా మ్యాచ్ గెలవడానికి వాళ్ళకి చిన్న ఛాన్స్ ఇవ్వకుండా టోటలీ డామినేషన్ చూపించారు. మరి 89 రన్స్ లాంటి బిగ్ మార్జిన్తో గెలవడంతో వీళ్ళ కాన్ఫిడెన్స్ మరింత పెరిగిపోయింది. రైట్ నో బ్యాటింగ్లో అయితే టాప్ 3 బ్యాటర్స్ తిరగలేదు అనే రేంజ్లో ఆడుతున్నారు. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ అండ్ బట్లర్ ముగ్గురు వాళ్ళ మాస్ కన్సిస్టెన్సీ చూపిస్తున్నారు. అదర్వైజ్ సుందర్, నిశాంత్ సింధు అండ్ తెవాతియా నుండి ఖచ్చితంగా కాంట్రిబ్యూషన్ కావాలి. ట్రోఫీ గెలవాలంటే ఒక టాప్ ఆర్డర్ ఆడితేనే సరిపోదు, మిగతా వాళ్ళు కూడా రన్స్ స్కోర్ చేయాలి. అదే బౌలింగ్ గురించి అంత మాట్లాడుకున్న తక్కువే. ఈసారి బెస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే అబ్సల్యూట్లీ అది గుజరాత్ అనే చెప్పాలి. సిరాజ్ కానివచ్చు, రబాడా అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఇలా ఎవరికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. మెయిన్లీ పర్పుల్ నుండి ఆ ప్రెజర్ అనేది బిల్డ్ చేస్తున్నారు. అదర్ హ్యాండ్ రషీద్ అండ్ జాసన్ హోల్డర్ నుండి ఆ సపోర్ట్ అనేది వస్తుంది. వీళ్ళిద్దరూ మిడిల్ ఓవర్స్లో కన్సిస్టెంట్గా వికెట్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి 5 బెస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. దానివల్ల కంప్లీట్ 20 ఓవర్స్ కూడా ప్రెజర్ పడుతున్నారు. మరి ప్లేయర్స్ ఫామ్ కానివచ్చు, మూమెంటం కానివచ్చు, ఇలా వీళ్ళకి అన్నీ ఉన్నాయి. అలాంటిది ప్లేయింగ్ ఫాల్ విషయానికి వస్తే ఆల్రెడీ టీం మొత్తం సెట్ అయిపోయింది కాబట్టి మేబీ చేంజెస్ ఏమీ చేయకపోవచ్చు. సేమ్ టీంతోనే కంటిన్యూ చేస్తారు. నౌ కమింగ్ టు ఆర్సీబీ, ఈసారి టోర్నమెంట్లో వీళ్ళు స్ట్రాంగ్ సైడ్గా కనిపిస్తున్నారు. పర్టికులర్గా వీళ్ళు అగ్రెసివ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో ఏదైతే అంగర్ అప్రోచ్ చూపిస్తున్నారో అది వీళ్ళని బెస్ట్ సైడ్గా మార్చింది. కాకపోతే లాస్ట్ మ్యాచ్లో ఓడిపోవడంతో ఆర్సీబీ సమ్వేర్ డిసప్పాయింట్ అయ్యారేమో అనిపిస్తుంది. ఎస్పెషల్లీ 225 రన్స్ కన్సీడ్ చేయడం అండ్ బ్యాటింగ్లో మిడిల్ ఆర్డర్లో చాలా వరకు స్లోగా ఆడడంతో వాళ్ళపైన వాళ్ళకే డౌట్స్ క్రియేట్ అయ్యాయి. మరి లాస్ట్ మ్యాచ్లో సిచ్యువేషన్ డిమాండ్ చేసింది కాబట్టి అలా ఆడాల్సి వచ్చింది. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆర్సీబీ ముందు పెద్ద టాస్క్ ఉంది. ఫిల్ సాల్ట్ స్క్వాడ్లో జాయిన్ అయిపోయాడు కాబట్టి ఈ మ్యాచ్ అతన్ని ఆడిస్తారా లేకపోతే మంచి ఫామ్లో ఉన్న వెంకీ అయ్యర్ని ఆడిస్తారా అనే డౌట్స్ ఉన్నాయి. నాకైతే మాత్రం ఇద్దరిని ఆడిపిస్తారనిపిస్తుంది. అండ్ ఓపెనర్స్గా విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్, నెంబర్ 3 పొజిషన్లో వెంకీ అయ్యర్, 4లో దేవదత్ పడిక్కల్, 5లో కెప్టెన్ రజత్ పడిదర్, 5లో వికెట్ కీపర్గా జితేష్ శర్మ, 7లో రుమారియో షెఫర్డ్, 8లో కునాల్ పాండ్యా, 9లో భువనేశ్వర్ కుమార్, 10లో రసిక్ సలం, 11లో జోస్ హజల్వుడ్ అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్గా సుయేష్ శర్మ ఆడే అవకాశం ఉంది. అయితే ఫిల్ సాల్ట్ లాంటి మ్యాచ్ విన్నర్ని ప్లేఆఫ్స్లో పక్కన కూర్చోబెట్టడం అనేది నిజంగా చిన్న విషయం కాదు. ఏదైనా చేసే ఇంపాక్ట్కి ఖచ్చితంగా ప్లేయింగ్ ఫుల్లో ఉండాలి. ఆల్సో వెంకీ అయ్యర్ 200కి పైగా స్ట్రైక్ రేట్తో కన్సిస్టెంట్లీ బిగ్ నాక్స్ కొడుతున్నాడు. సో ఇతన్ని ఫస్ట్ జోన్లో ఆడిస్తే బాగుంటుంది.
మీరు టిమ్ డేవిడ్ని ఇంపాక్ట్ సబ్గా తెచ్చుకొని ఆడించే బదులు అతని ప్లేస్లో వెంకీ అయ్యర్ లాంటి ప్యూర్ బ్యాటర్ని తెచ్చుకోవడంలో తప్పే లేదనిపిస్తుంది. అయితే మరి జితేష్ శర్మ ఫామ్లో లేడు కదా, అతన్ని తీసేయచ్చు కదా అంటే ఆఫ్ కోర్స్ నిజమే. కాకపోతే ఇతను ఆల్రెడీ కీపర్గా బాగా రాణిస్తున్నాడు. అదే బౌలింగ్లో అయితే బోత్ భువీ అండ్ హెజల్వుడ్ నుండి 2 గుడ్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. లాస్ట్ మ్యాచ్లో ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినప్పటికీ వీళ్ళిద్దరికి ఎలా వికెట్స్ తీసుకోవాలో తెలుసు. మరోపక్క మిడిల్ ఓవర్స్లో శ్రేయస్ ఇంపాక్ట్ తగ్గిందేమో అనిపిస్తుంది. ప్రతిసారి భువీ అండ్ జోసెఫ్ వికెట్స్ తీసుకోవాలంటే కాదు కాబట్టి ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాచెస్లో సుయాష్ అండ్ కునాల్ విత్ బాల్తో పెర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ గెలవాలి అంటే ఏం చేయాలి అనే విషయానికి వస్తే మరి వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా ఆర్ చేజింగ్ చేసినా ఓపెనింగ్ పేరు స్టార్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సాయి సుదర్శన్ అండ్ గిల్ ఎంత ఎక్కువసేపు క్రీజ్లో ఉంటే మ్యాచ్ గెలవడానికి అంత ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇన్ కేస్ ఒకరు అవుట్ అయినా కానీ మరొకరు లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి. అదే బౌలింగ్లో ఆర్సీబీ ఓపెనింగ్ పేరుని తొందరగా బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ, పడికల్ అండ్ వెంకీ అయ్యర్ వికెట్స్ క్రూషియల్గా ఉండిపోతున్నాయి. అటు పడికల్ కానివచ్చు, అయ్యర్ కానివచ్చు, వీళ్ళిద్దరూ కన్సిస్టెంట్ అటాక్ చేస్తూనే ఉంటారు. సో మీరు ఎప్పుడైతే వీళ్ళ వికెట్స్ని తొందరగా తీసుకుంటారో అలాంటప్పుడు ఆర్సీబీ కొంతవరకు టైం తీసుకుని ఆడతారు. జీటీ మ్యాచ్లోకి రావడానికి అది చాలు. అండ్ ఆల్సో ఎక్కడ కూడా లాంగ్ పార్ట్నర్షిప్ బిల్డ్ అవ్వకుండా ప్రెజర్ పట్టాలి. అదర్వైజ్ ఆర్సీబీ గెలవాలంటే మాత్రం మేక్ షూర్ జీటీ టాప్ ఆర్డర్ని ఎంత తొందరగా వెనక్కి పంపిస్తే అంత మంచిది. మీకు తెలిసిందే, వీళ్ళ వికెట్స్ పడిపోయాయంటే అక్కడ జీటీ పని అయిపోయినట్టే. కాకపోతే వీళ్ళని అవుట్ చేయడం అంత ఈజీ కాదు. కానీ భువీ అండ్ జోస్ ఎర్లీ స్వింగ్ని అడ్వాంటేజ్గా తీసుకుంటే మాత్రం ఆర్సీబీ డెఫినెట్లీ గేమ్లో ఉంటారు. మరి ముఖ్యంగా పవర్ ప్లేలో ఒక 2 వికెట్స్ తీసుకున్నారు అంటే గుజరాత్ బ్యాటర్స్ మొత్తాన్ని ప్రెజర్లో పట్టొచ్చు. అదే బ్యాటింగ్లో అయితే ఆర్సీబీ అగ్రెసివ్ ఇంటెన్షన్తో అటాక్ చేయాలి. అదే సాల్ట్ కానివచ్చు, వెంకీ అయ్యర్ కానివచ్చు, ఫ్రమ్ ద ఫస్ట్ బాల్ నుండి అటాక్ చేస్తే జీటీని బ్యాక్ ఫుట్లో పట్టొచ్చు. అయితే ఈ మ్యాచ్లో 3 ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్ ఉన్నాయి. ఒకటి పవర్ ప్లేలో విరాట్ కోహ్లీ అండ్ కగిసో రబాడా మధ్య ఉంటుంది. మరొకటి శుభ్మన్ గిల్ అండ్ భూమి మధ్య ఉంటుంది. అండ్ రజత్ పడిదార్ ఎగ్నెస్ట్ స్పిన్ పైన చాలా బాగా ఆడతాడు. అందుకే మిడిల్ ఓవర్స్లో రషీద్ ఖాన్తో మంచి బ్యాటిల్ ఉంటుంది. ఇక ఫైనలీ విన్నింగ్ అవకాశాల విషయానికి వస్తే ఈ మ్యాచ్లో గెలవాలి అంటే ఎవరి ముందు బ్యాటింగ్ చేసినా ఖచ్చితంగా 215+ రన్స్ స్కోర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పిచ్లు ఎందుకంటే తక్కువ స్కోర్ చేస్తే గెలవడం కష్టమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరు స్ట్రాంగ్గానే కనిపిస్తున్నారు. కాకపోతే ఆర్సీబీకి మరింత బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. సో వీళ్ళే గెలుస్తారేమో అనిపిస్తుంది. ఇన్ కేస్ జీటీ బ్యాటింగ్లో ఫైర్ అయితే మాత్రం డెఫినెట్లీ గెలవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మరి ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు? లెట్ మీ నో. ఎలానో ఐపీఎల్ అయిపోయింది కాబట్టి మీకు బయట ఐపీఎల్ పైన పెద్ద కంటెంట్ దొరకపోవచ్చు. కానీ మన ఛానల్లో నెక్స్ట్ ఐపీఎల్ వరకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో కొద్దిగా ఈ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్తే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.